ఛ! ఏంటిది రాయటం కూడా చేతకాట్లేదు. ఇది రాధా రాసిన రాతలే. ఏమయ్యా కాంట్రాక్టరు ఎక్కడున్నారు? ఇల్లికుడి దాకా రండి. ఎవర్రా ఈ సునంద మెంబర్ ఫ్లెక్సీని తీసుకొచ్చి ఇక్కడ పెట్టిందే? ఇది తప్పు కదా? అవును, మెంబర్ మీద కోపంతోనే ఎవరో పనిచేశారు. చేసిన వాళ్ళ తప్పనగలమా? రోడ్డంతా కొత్తలేగా. వాళ్ళు ఏదో ప్లాన్ తోనే పెట్టినట్టుగా అనిపిస్తోంది. ఆపు ఆపు ఆపు, మెల్లిగా. ఏం ప్రాబ్లం అయిందో ఏంటో, దేవుడా నువ్వే కాపాడాలి. ఎందుకు మేడం పిలిచారు? మీకు రోడ్ రెడీ చేయమని చెప్పి ఎన్ని రోజులు అవుతుంది? ఈ గుంటలన్నీ ముందు పోడ్చకపోతే మీ లైసెన్స్ ని క్యాన్సిల్ చేసి బ్లాక్ లిస్ట్ లో వేసేస్తాను. పంచాయతీ నుంచి ఒక్క బిల్లు కూడా పాస్ అవదు. మేడం నాకేం అర్థం కావట్లేదు. ఓహో యాక్టింగ్ అయితే సరే. నిజమే మేడం 1000 సార్లు చెప్పుంటారు. మేడం కొంచెం చూసుకోండి. నా లోను, నా జేసీబీ, నా టిప్పర్, నా బ్లాక్ లిస్ట్. ఓవర్ యాక్టింగ్ చేయకండి. యాక్టింగ్ కరెక్టే కదా మేడం? అయితే త్వరగా రోడ్ రెడీ సరే చేయండి. మేడం. సాయంత్రం నేను వెంటనే వచ్చేసరికి చేసేద్దాం. రెడీగా ఉండాలి రోడ్డు. అలాగే మేడం. అర్థమైందా? ఈ రోజే రెడీ చేస్తారు. నేను చెప్పాను కదా సునందమ్మ సూపర్ అని. చూసుకొని వెళ్ళండి మేడం, గుత్తలో పడిపోతారు. గ్రూపిజం చాలా పెద్ద స్థాయికి చేరుకుంది. సునందకి ఎగ్నెస్ట్ గా పోస్టర్లు వేశారు. సురేష్ వాళ్ళ మనుషులని తెలుస్తోంది. అందువల్ల గ్రూపిజం అనేది అస్సలు ఉండకూడదు. గ్రూపిజం కనిపెట్టిన వాడే గ్రూపిజం గురించి మాట్లాడుతున్నాడు. సీసీటీవీ విషయంలో అంతా తెలుస్తుంది. ముందు రోజు రాత్రి సురేష్ అక్కడ ఉండడం కొంతమంది చూశారు. సరిగ్గా స్ట్రీట్ లైట్ లేని ఈ ఏరియాలో సీసీ కెమెరా అంట. ఎవరు చెప్పారు? మా ఇంట్లో కూడా సీసీటీవీ ఉంది కదా. కొంగోళ్ళ నుంచి వాళ్ళంతా చూస్తారు. ఏది ఏమైనా ఎలక్షన్ దగ్గర పడే ఈ సమయంలో సునంద కరెక్ట్గా టైంకి రావటం వల్ల పార్టీ అవమాన పడకుండా తప్పించుకుంది. ఏంటి కరెక్టే కదా? మన పంచాయతీ ఒక ఇందిరాగాంధీనే మన సునంద అని చెప్పడానికి నాకు సిగ్గులేదు. అసలు నీకు సిగ్గులేదా? ఎందుకలా వాగుతున్నావు? बहुत वर्ष पहले जब जवाहरलाल नेहरू प्रधानमंत्री थे तब उन्होंने सुझाव दिया था. కనుక్కోరా కనుక్కో. ఈసారి నుంచోబోయే వాళ్ళ లిస్టు తెలుసుకోవాలని అందరికి ఆశగా ఉంది. దానికి టైం వచ్చినప్పుడు పైనుంచి చెప్తా. చాలు అందరూ వినండి, ఈసారి మాత్రం నాటోనే. అటువంటి విషయాలు ఏవి ఇక్కడ లేవు. ఇక్కడ పరిస్థితులు బట్టే సునంద వచ్చారు. సునంద ప్రూఫ్ చెప్పబట్టే కొత్తగా ఎవరో వద్దు. సునంద నువ్వేమంటావు? అదేమిటంటే పార్టీ ఏం చెప్తుందో అది నేను ఒప్పుకుంటాను, కానీ అయినా అర్హతలు ఉన్నవారు. అవును, అర్హత అదే. సురేష్ సీటు విషయంలో సునందకి ఇష్టం అలా లేదు. కాదు, అది పదండి వెళ్దాం. టీ స్నాక్స్ తినేసి వెళ్ళొచ్చు కదా. సిగ్గుపడుతుంటే స్నాక్స్ కావాలా? పదరా. వెళ్ళమండే. అయ్యో అందువల్ల సునందకి ఎగ్నెస్ట్ గా పోస్టర్ వేసినందుకు సునంద కష్టాన్ని గ్రహించి సురేష్ విచారణ వల్ల 3 రోజులు సస్పెండ్ చేస్తున్నాం. నీకు మొన్న వచ్చిన పెళ్లి సంబంధం కూడా తప్పిపోయినట్టే. అదైనా జరుగుతుందేమోనని ఆశపడ్డాను. చాలా సంతోషం. పూలు వచ్చినంత ఫాస్ట్ గా కాయలు రావటం లేదు. క్లైమేట్ చేంజ్ అవటం వల్ల అనుకుంటా. ఇంకా టైం దాటి కురిసే వర్షాలు. తేనెటీగలు తగ్గిపోయాయి. పూల చెట్లు కూడా కాలాన్ని బట్టి పూస్తూ ఉంటాయి. మనుషుల విషయాల్లో కూడా మార్పులు వస్తూ ఉన్నాయి. నువ్వు ఈరోజు సురేష్కి వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయం మంచిది కాదు. అది మీకు కూడా తెలిసిందా? మీరేమీ వాడు చెప్పిన మాటలన్నీ విని బాధపడద్దు. అలెక్స్ ఏదో చెప్పారు, నేను దానికి సమాధానం చెప్పాను. అది కూడా నేను చెప్పడం పూర్తి అవ్వకముందే ఆయన చెప్పేశారు. నా నిర్ణయం సురేష్కి వ్యతిరేకంగా ఉందని ఆయన నిర్ణయించుకున్నారు. నేను చెప్పకపోయినా నీకు తెలుసు కదా, అలెక్స్ విషయంలో కొంచెం జాగ్రత్త. వాడి ఒళ్ళంతా విషయమే. మోసం చేయడం, గ్రూపిజం మార్చడం అంతా ఇదే కదా ఈ పార్టీలో ఉన్న గొప్పతనమే. వీళ్ళందరూ ఎల్డీపీ వాళ్ళని చూసి నేర్చుకోవాలి. వాళ్ళు పడే కష్టం, ప్లానింగు, మంచి పేరు, అలాంటి మంచి గుణాలు వాళ్ళకున్నాయి. స్వామి, పాత గుంట ఒకటి బ్యాలెన్స్ ఉందని నాకు తెలుసు. అదంతా మీరు మనసులో పెట్టుకోవద్దు. డబ్బులు లేనందువల్లే కదా. విజయ్ గారు వచ్చారు. డబ్బుల గురించి చెప్పంగానే డబ్బు గాలుడు వచ్చాడే. ఈ బీడీలకంతా గంధపు చెక్క వాసన వస్తుంది. ఏంటో అర్థం కాలేదు. పద పద. 7 కొండలవాడా, కుంజప్ప కామ్రేడు, ఎలీనా, బాబురాజు తప్ప అందరూ వచ్చారు కదా. నమస్కారం. నమస్కారం. మన ప్రియమైన సహోదరులు మూన్లైట్ బిజోని అందరూ కలిసి మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం. స్వాగతం. బిజోయి, దీని విషయాలన్నీ నేను తర్వాత మీకు చెప్తానులే.
కాలుమార్సు మూలధనాన్ని చూస్తూ ఉంటే ఈ నూతన కాలంలో పార్టీ నడిపించడం చాలా కష్టం. ఇలాంటి నిర్ణయాలు పార్టీని బలహీనం చేస్తాయని అనిపిస్తుంది. జనాలకి మంచి చేయడం కోసమే కదా పార్టీ ఉండాలి. అది కరెక్టే. చావుకి పెళ్లికి ఎప్పుడు వెళ్ళిందే లేదు. కాకులు వచ్చి పిండం తింటానికి వచ్చాయి కావు ఎప్పుడు పడితే అప్పుడు రావడానికి. యుఎస్ఎస్ఆర్ పడిపోయినందుకు బెంగాల్ మహానాడు తర్వాతే సమావేశం. మనం చేసే పనులు మార్చింది కామ్రేడ్కి తెలియదేంటి? హెచ్చరిక కావాలా, అసహ్యం అవ్వాలా? తర్వాత మనం చేసే పనులు నాయకత్వానికే. దాన్ని వెంబడించిన వాడికి డోర్స్ ఆర్ ఓపెన్, వెళ్ళిపోవచ్చు. ఓ పిళ్ళై, నిజం చెప్పాలంటే పార్టీ పబ్స్కి ఆపోజిట్ అయినా బీఫ్ కాబట్టి నేను తింటాను. జాతుల మీద ఉన్న కోపం ఇలాగ పోగొట్టుకోవాలి. మతం పేరుతో ఒకరికొకరు సహాయం చేసుకొని బాగా ఎదిగిపోతూ ఉన్నారు. ప్రజల మధ్య అవగాహన వస్తే గానీ వీటన్నిటికీ ఒక మంచి సొల్యూషన్ దొరకదు. చూద్దాం చూద్దాం. పిల్లనా, ఓ పంచాయతీలో అందరినీ నిలదీస్తానన్న సంగతి తెలిసిందా? అయ్యో అదెప్పుడు? బెంగాలీలు అందరినీ అస్సాంకి పంపించబోతున్నాం. మిత్రుడా, ఇక్కడ పనులకి మనుషులే దొరకట్లేదు. ఈ రోజు మేము దీనికి ఒక నిర్ణయం తీసుకున్నాం. అమ్మో, వీడు లేకపోతే నా కొట్టు మూసుకోవాల్సిందే. అది మా విషయం కాదు, దేశమే ముఖ్యం. ఏదో ధర్మ తదో జయ. మా ఫలైష్ కదో జన. लेकिन उसके पहले एक विशेष सूचना, आज उसने पूरे देश को संबोधित कर देंगे। और अब एक विशेष गाने की विशेष फरमाइश कन्नूर से गाना है। చలో మిత్రులారా, ఏదో పెద్దది రాబోతుంది. अब ये गाना అందుకని ఈసారికి బెంగాలీని వదిలేద్దాం. आज वो विशेष रूप से మెంబర్ చెప్పినట్టుగా ఆవుని చాలా శ్రద్ధగా చూస్తున్నాను. దానికి వేసే దాణా, తెలగపిండి, గడ్డి అన్ని కలిపి 5,000 అవుతుంది. అది మీరిప్పించాలి. అయ్యో, అది చాలా ఎక్కువ కదా తంగమ్మక్క. అదేలా? కనీసం ఆ నీళ్ల ఖరీదనే తగ్గించండి. గంజినీళ్ళు మా ఆయనకి పిల్లాడికి ఇవ్వకుండానే దానికి పెడుతున్నాను తెలుసా? సర్లేండి, అయితే సరే, మీరేం తగ్గించొద్దు. ఇప్పుడు నేను 2,500 మీకు ఇస్తాను. మెంబర్ జాలి లేకుండా మాట్లాడుతున్నారు. నా బిడ్డలను చూసినట్టే దీన్ని చూస్తున్నాను. సీటు దొరికినప్పుడు 2,500 ఇస్తాను. అంతవరకు ఉండని. అలా అనకండి అక్క. ఇక మీదట మీరు గంజినీళ్ళ బూస్ట్, హార్లిక్స్ కలపక్కర్లా. ఇదిగోండి, తీసుకోండి. ఇందులో 4,500 రూపాయలున్నాయి. తీసుకోండి. గోపాలన్న, ఇంకా మంచి టైం చూసి పాత తాడు తీసి కొత్త తాడు కట్టివ్వండి. అరే వెళ్ళండి అక్క. ఇంకొక ఎంపీ కూడా వెళ్ళిపోయారు. అదంతా చూసుకుందాం. అది ముట్టుకోకూడదు. హైకమాండ్. హైకమాండా? ఒక 100 రూపాయలు ఇస్తా, నాకు కొంచెం పని ఉంది. రే, నువ్వు ఏదైనా పనికి వెళ్ళొచ్చుగా. 100 రూపాయలు అది నా దగ్గరే. చూసి ఎన్ని రోజులైంది. సునీతక్క ఇంటికి ఇంకొక పశువుని కూడా తీసుకువెళ్తున్నారు. డబ్బు బాగా సంపాదించాక మిగతా దేశాలను ఓడించాలనుకుంటాను చైనా ప్లానే రా తండ్రి కూడా. అది సరే, ఇదే కదా కుండ్రా క్యాషు ఫ్యాక్టరీలో జరుగుతుంది. కుండ్రానా? అవును, ఇదే. అలాగా? ఓ, మన ఆకలి తీరాలంటే చౌదరిజీ మనసు పెట్టాలి అనుకుంటారు. ఇదిగో వచ్చారు. రా 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 బాయ్. క్యా బాయ్? కిतना समय वाच नहीं है ना? देखा? పట్టుకో పట్టుకో. इधर गम डालना. देखा? 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 మెల్లగా అంటించాలి. देखा? दूसरा साइड. देखा? देखा? ऐसा 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 అంటించాలి. तू देखा? మనసులో देखा? అర్థమైందా? ఇద్దరు అంటించకూడదు. ఇక్కడ రాస్తారు 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 అంటే పైన గీయాలి. तू वहां चलो. చలో वहां चलो. అన్న, ఇది నా పని, నేను చూసుకుంటాను. నిజమే కదరా, 3 వంతులు మనమే అంటించేసాం. తీసుకో. ఓ పక్కడా వెళ్ళు. తూ దేకే అతికిస్తాను. ఏ పని చేయని మానతోనే చేయించుకున్నాడు. మే వచ్చినప్పుడు హై వస్తానా? ఓకేరా. కాలడించుకుంటే ఇక్కడే కూర్చుంది. బయట అలా కొంపలు మునిగిపోతుంటే హాయిగా ఎలా కూర్చోగలుగుతున్నావు? అక్కడేమో అందరూ గమ్ము రాసి అలసిపోయారు. చౌదరిజీ రానివు, నేను కాస్త మాట్లాడాలి. ఏం చదువుతావు? చెప్పేటప్పుడు పుస్తకాలు చదువుకుంటూ దాన్న ఆకలిస్తుంది, నాకు దోశ కావాలి.
ఏంట్రా వీళ్ళందరూ నా ఫోటోకు బదులుగా వాళ్ళ ఫోటో పెట్టుకున్నారు? చౌదరికి హరిరాయ్ చౌదరికి హరిరాయ్ చౌదరికి నమస్తే నమస్తే చౌదరికి నమస్తే నమస్తే చౌదరికి చౌదరికి ఇలా చూడండి చౌదరికి నమస్కారం అండి. नमस्कार ఈవిడ नीना अरे नीना जी 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 आओ आओ ఇది हमारा बेटी अलीना अलीना जी यूथ विंग ज्वाइन कीजिए एलेक्स जी ये केरला है या अमेरिका है नहीं ना ఇది చక్కెరగూడెం आई नो दैट आई नो वेयर आई हैव कम आज केरला का बर्थडे है ना मैं दिल्ली का मुंडा मुंड पहन के आ गया मलयालम में कैसा बात कर सकता అయ్యో हूँ వీళ్ళంతా తెలుగు వాళ్ళు బెంగాలీ వాళ్ళు కాదండి అవును మేమంతా తెలుగు వాళ్ళమే ऑफ कोर्स జై జై చౌదరి 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 ये कौन है అది మెంబర్ తప్పకండి తప్పకండి బాము సునంద అక్క ये पकड़ा भाई मैं सुनंदा मैं पंचायत का मेंबर है आवर पार्टी इज ब्यूटीफुल ब्यूटी హిందీ ఎలా నేర్చుకుంది? కిదర్ గయా ఎక్కడికి వెళ్ళిపోయింది? ఎక్కడికో వెళ్ళిపోయాడు. కిదరో వెళ్ళిపోయాడు. కృతజ్ఞతలు ధన్యవాద్ हमारे यहाँ आपको नम्रता से स्वागत है आइए आइए यूडीपी की चौधरी जी की सो मेनी बैलून्स आइए बहुत आइए खर्चा किया ये आपका सीट है ఇది చూపిస్తే స్టేజ్ మీదకి ఎక్కిస్తారు. నిజంగానా? అవును నిజంగానే. నమస్కారం నమస్కారం కూర్చోండి కూర్చోండి ఏంటి ఎక్కడికి వెళ్తున్నారు? ముఖ్యమైన వాళ్ళు నాయకులు మాత్రమే పైన కూర్చోవాలి, మీరందరూ కిందే. నేను యూత్ వింగ్. ఏంటి యూత్ వెళ్ళి కూర్చోండి. थैंक यू बैठिए सर थैंक यू ఏంటి నేనా అలా చూస్తూ ఉంటావేంటి? దండ వెయ్యి వెళ్ళు. మన రాష్ట్ర నేత హరిరాయ్ చౌదరిని మాట్లాడటానికి ఆహ్వానిస్తున్నాం. ప్లీజ్ రండి. ఇదిగో We would పట్టుకో. like to invite శ్రీ హరిరాయ్ చౌదరి जी. आओ आओ जी. ఆవు సార్. नमस्ते आई लव चक्करकोडम आदरणीय एलआईसी जी पुष्कराज जी कड़प्पन जी और सुनंदा जी ఆ బెలూన్తో సహా అంతా మనం కష్టపడాలి. नीना जी बिंदु जी सिंधु जी एंटनी जी और कोटन जी केरल के सभी जी को मैं दिल से नमस्कार करता हूँ. అదే స్టేజ్ మీద ఇంకా వచ్చిన ఆడియన్స్ అందరికి సునంద చెప్తున్నా, సింధు బిందు అందరికి నమస్కారం. ये जो इतना बड़ा समूह आज దీనికి यहाँ బదులుగా आया है, చోటా భీమే చూడొచ్చు. ఇక్కడ వేల కొద్ది ప్రజలు విచ్చేస్తున్నారు. यहाँ आपके दिल में లేరా ఇక్కడ నుంచి हमारे लिए రే జరుగు. प्रेम है. మీకున్న ప్రేమ మాకు అర్థమవుతోంది. मैं उसके लिए आपको धन्यवाद करना चाहता हूँ. ఆ ప్రేమకి నేను ఇంకొకసారి- ధన్యవాద్ కర్నా చాహతా హూ. నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నాకు आप వినపడలేదు आप వినపడలేదు. सुनैना जी आप पास आ जाइए. దగ్గరకు రండి సునంద. आप इधर आ जाइए. ये माइक बहुत अच्छा है. నేను क्या ट्रांसलेशन करती है आप? मतलब सबसे बेटर. कम क्लोजर. पास आ जाइए. कंफर्टेबल. नॉर्थ इंडिया में हम बहुत कठिनाइयों को सामना कर रहे हैं. నార్త్ ఇండియాలో మన పరిస్థితి కొంచెం కష్టంగానే ఉంది. इंडिया हमारे हाथ से फिसल गया है लाइक वेट सोप. ఇండియా మన చేయి జారిపోయింది తడిసిపోయిన చంద్రిక సోప్ లాగా. लेकिन अब इंडिया को वापस लाएंगे. సారీ కానీ మన ఇండియాని తిరిగి పట్టుకుందాం. అలాగే ఉండాలి. हमारे देश में केवल दो ही प्रॉब्लम्स हैं. एक रोटी की और एक धोती की. ये दूसरी वाली थोड़ा కొంచెం सोच के జరిగి बताइए. నిలబడండి. మన దేశంలో రెండు సమస్యలున్నాయి. ఒకటి ఆహారం, ఇంకా బట్టలు. ఛే, చదువుకునే సమయంలో సెకండ్ లాంగ్వేజ్ హిందీ తీసుకుని ఉంటే బాగుండేదిరా. ఏదో ఒకటి అర్థమైంది. ఏమన్నా హిందీ. నేను టీ షర్ట్ కొనిచ్చింది నా ఫోటో ప్రింట్ చేయమనే కదా. మిగతా వాళ్ళందరూ వాళ్ళ ఫోటోలు వేయించుకున్నారు. అంతా నీ వల్లే. వాళ్ళనైతే కొంచెం కూడా నేను నమ్మను. మిగిలింది ఇవాళ అయిపోతుంది.
నువ్వు ఓకేనే సరే మన తాగుదాం దేశం మన సొంతం.